ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇమ్మడి రవిని పోలీసులు విచారించారు. ఈ విచారణలో అనేక ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఇమ్మడి రవి ఐబొమ్మ, బప్పం లాంటి 17 వెబ్సైట్లను క్రియేట్ చేసి అందులో దాదాపుగా 25,000కు పైగా సినిమాలను డౌన్లోడ్ చేసుకునే విధంగా, సామాన్య ప్రజలు చూసుకునే విధంగా అందుబాటులోకి తెచ్చారని స్వయంగా తానే ఒప్పుకున్నాడు. ఇక అదేవిధంగా ఈ దందానన్నిటినీ కూడా 2 డొమైన్లను రిజిస్టర్ చేసి, ఒకటేమో అమెరికాలో, మరొకటేమో అమీర్పేట్లో ఈ డొమైన్లను రిజిస్టర్ చేసి ఈ డొమైన్ల ద్వారానే తన దందాను ముందుకు తీసుకెళ్లాలని కూడా ఒప్పుకున్నాడు. అయితే ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడంపై ఇటు సామాన్య నెటిజన్లు ఎంతో విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇమ్మడి రవి చేసింది అసలు తప్పే కాదంటూ, ఐబొమ్మ ఇన్ని సంవత్సరాలుగా అందరికీ అందుబాటులో ఉంటూ సినిమాలను ఈజీగా చూసుకునే విధంగా ఐబొమ్మను అందుబాటులోకి తీసుకొచ్చిన ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కానే కాదంటూ మాట్లాడుతున్నారు. అయితే ఇమ్మడి రవి ఇప్పటికే 20 కోట్ల వరకు ఈ సినిమా పైరసీ విషయంలో సంపాదించాడంటూ, అదేవిధంగా ఎంతో మంది సినీ పరిశ్రమకి చెందిన డైరెక్టర్లను, నిర్మాతలను, వ్యాపారవేత్తలను బెదిరించి వాళ్ళ డాటాను తనతో ఉంచుకొని బ్లాక్మెయిల్ చేశాడంటూ కూడా పోలీసులు ఈ విచారణలో బయటపెట్టారు. అయితే వీటన్నిటికీ సంబంధించి ఇటు నెటిజన్లు మాత్రం ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కానే కాదు, ఐబొమ్మను అందుబాటులోకి తీసుకొచ్చినందుకే సామాన్య ప్రజలు సినిమాను చూడడానికి ఇష్టపడుతున్నారంటూ మాట్లాడారు. సినిమా టికెట్లు వేలకు వేలు పెంచుతూ ఇటు ప్రీమియర్ షోలు అంటూ, బెనిఫిట్ షోలు అంటూ ఒక్కో టికెట్ 2,000, 3,000 ఉంటే సామాన్య ప్రజలు ఏ విధంగా సినిమా చూస్తారు? ఒక కుటుంబం మొత్తం సినిమాకి వెళ్తే ఆ కుటుంబానికి అయ్యే ఖర్చు భరించే స్తోమత కూడా సామాన్య ప్రజలకి లేదంటూ ఇటు సామాన్య ప్రజలు మాట్లాడుతున్నారు. ఇక ఈ విషయంపై ఇటు సినీ పరిశ్రమకి చెందిన డైరెక్టర్లు కానీ, నిర్మాతలు కానీ తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ పోలీసు యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు. పైరసీని అరికట్టే విధంగా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినందుకు ఎంతో ఆనందంగా ఉందంటూ మాట్లాడారు. అయితే దీనిపై నెటిజన్లు కూడా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇటు సినీ పరిశ్రమకు చెందిన సి కళ్యాణ్ నిర్మాత మాట్లాడుతూ ఐబొమ్మ రవి లాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలంటూ ఘాటుగా మాట్లాడారు. ఈ ఐబొమ్మ రవి లాంటి వాళ్ళను ఎన్కౌంటర్ చేస్తేనే మరోసారి సినిమా పైరసీ చేయాలంటే చాలా భయంగా ఉంటుందని ఇటు పోలీసులు కానీ, లేదంటే సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు కానీ ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలంటూ మాట్లాడారు. అయితే ఈ మాటలకి నెటిజన్లు చాలా విమర్శలు వ్యక్తం చేశారు. మరి అలా అంటే ఈ సినీ పరిశ్రమకి చెందిన డైరెక్టర్లు కానీ, నిర్మాతలు కానీ కోట్లు సంపాదించారు కదా, మరి వారందరినీ కూడా ఎన్కౌంటర్ చేయాలా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇక ఏదేమైనప్పటికీ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కానే కాదంటూ, సామాన్య ప్రజలకి ఐబొమ్మ అందుబాటులోకి రాకపోవడం అంటే సినిమా చూడడానికి సామాన్య ప్రజలు ఎవరు కూడా ముందుకు రారు. ఇక ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కానే కాదు. ఐబొమ్మ రవి చేసింది సామాన్య ప్రజల కోసం మాత్రమే కానీ ఎవరిని ఉద్దేశించి కాదంటూ ఇటు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ కామెంట్లకు సజ్జన రిప్లై ఇచ్చారు. ఐబొమ్మ రవి కేవలం సినిమా పైరసీలు మాత్రమే కాదు, ఇటు ఎంతో మంది సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలకు కానీ, డైరెక్టర్లను కానీ, వ్యాపారవేత్తలను కానీ బెదిరించి వాళ్ళ డాటాను తనతో ఉంచుకొని వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి ఎన్నో కోట్లు సంపాదించాడని, ఇలాంటి విమర్శలు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ ఆయన మాట్లాడారు.